హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నిన్న సండే కదా, ఏం చేశారు స్పెషల్? నేనేం చేశానో తెలుసా? అయితే ఈ చిన్ని వీడియో చూడండి, ఏం చేశానో చెప్తాను. సండే అయినా మండే అయినా మనం చేయాల్సిందే ఏదో ఒకటి. నేనైతే ఇంకా కూరగాయలు అయిపోయాయి, ఇంకా రేపు కూరగాయలు తెప్పిద్దాం అనుకున్నా. ఈరోజు సండే కదా, ఆదివారం రోజు కూరగాయలు ఏం ఫ్రెష్గా ఉండవు, ముందు రోజు అన్నీ అమ్ముతారు. ఇంకా అందుకని సోమవారం తెప్పిద్దామని చెప్పి ఉన్న కూరగాయలు అయిపిచ్చేసేయాలి కదా. టబ్బు క్లీన్ అయితే మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకొని ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో సర్దుకోవచ్చు అని చెప్పి ఎప్పుడైనా సరే కూరగాయలు 1-2 ఉన్నాయనుకోండి, వాటితోటి కంప్లీట్ చేసేస్తాను. తర్వాత నీట్గా ఫ్రిడ్జ్ అంతా సర్దేసి నెక్స్ట్ డే కూరగాయలన్నీ ఫ్రెష్గా ఎప్పుడెప్పుడు సర్దేసుకుంటూ ఉంటాను. పాతవి మళ్ళీ పైన పెట్టి అవి ఎప్పుడో వాడుకోవచ్చులే అని అనుకుంటే మనం వాడము. అందుకని కొంచెం క్యారెట్, చిన్న బీట్రూట్ ముక్క కూడా ఉంది, అది కూడా 2 తురుము పట్టేసి ఇట్లాగా చపాతీకి అయితే కలిపేశాను. రాత్రి టమాటాలు కొంచెం ఉన్నాయని చెప్పి వాటిని మగ్గబెట్టి పెట్టేశా. ఒక 7-8 టమాటాలు ఉన్నాయి, దాంట్లో కొంచెం చింతపండు వేసేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టేసి పక్కన పెట్టేశా. వేడిగా ఉందని ఇంకా నైట్ పొద్దుపోయి చేయకుండా పక్కన పెట్టేశా. ఇంక ఇప్పుడైతే దాన్ని అయితే పచ్చడి చేస్తున్నాను. అన్నీ కొద్దిగా ఉన్నాయండి. 2 టమాటాలు, 2 క్యారెట్, కొంచెం బీట్రూట్, 4 పచ్చిమిరపకాయలు అట్లా ఉన్నాయి. అవి కొంచెం అన్నీ వేసేసి ఈరోజు అయిపిచ్చేసాను అనుకోండి, రేపు ఫ్రెష్గా అన్నీ సర్దేసుకోవచ్చు. అందుకని చేస్తున్నా. ఇంకొకటి టిఫిన్ కూడా అయిపోతుంది కదా, అందుకని చపాతీ చేసేసి దాంట్లోకి అయితే టమాటా పచ్చడి చేస్తున్నా. ఇది అన్నంలోకి కూడా బాగుంటుంది. ఎట్లాగో 4 టమాటాలు ఉన్నాయని చెప్పి వాటితో పచ్చడి చేసేస్తున్నా. వాడిచి పెట్టా కదా, మిక్సీకి వేసేసుకొని సమానంగా ఉప్పు, కారం, దీంట్లో ఎక్కువేం పట్టదు, కొద్దిగా ఉంది కాబట్టి కొంచెం పసుపు, కొద్దిగా బెల్లం, నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకుంటా అని చెప్పాను కదా, అది 1 స్పూను వేసేసి బాగా మగ్గబెట్టేసుకున్నాం అనుకోండి, సిమ్లో పెట్టేసి. మధ్యాహ్నం అన్నంలోకి ఉంటుంది, ఇప్పుడు చపాతీలోకి కూడా సరిపోతుందని ఇట్లా పచ్చడి అయితే చేస్తున్నా. ఒక 10-15 నిమిషాలు సిమ్లో ఉంచుకొని బాగా మగ్గించుకున్నాం అనుకోండి, దగ్గరికి వచ్చేస్తుంది పచ్చడి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు, బయటే పెట్టుకొని వాడుకోవచ్చు. ఒక 2-3 రోజులు టిఫిన్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి కూడా పనికి వస్తుంది. ఇప్పుడు చపాతీలకు కూడా ఇంకేం చేయలేదు, బీట్రూట్, క్యారెట్ వేసేసి ఇట్లాగా చపాతీలు అయితే చేస్తున్నా. ఒక్కొక్కసారి జొన్న పిండి, రాగి పిండి వేసి రొట్టె చేస్తా, ఒక్కోసారి ఇట్టా చపాతీ చేస్తా. మామూలుగా తురుము బట్టి చేసుకోవచ్చు, కావాలంటే మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా వేసి చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే తురుము పట్టేసి చేస్తున్నా. వీడియో అయితే ఇదిగో నా కూతురు తెస్తుంది, దాంతో ఆడతా వీడియో తెస్తుంది. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఒక పట్టాన పని అవదే కదండి అసలుకి. వీళ్ళని స్కూల్కి పంపించినప్పుడే మనకి ఫాస్ట్గా అనుకుంటాం, కానీ తొందరగా పని అయిపోద్ది. ఇంట్లో ఉన్నారంటే నిదానమే పనేమో. చపాతీలు చేసేసి టమాటా పచ్చడి చేశాను. ఇంకా షాప్ కాడికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా వంట కూడా చేసేయాలి. రోజు పని ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఆదివారం, ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. నేను షాప్కి ముందే వెళ్ళిపోతాను, రోజు కంటే ముందే వెళ్ళిపోతాను. అందుకని ఇంకా రోజు కంటే కూడా కొద్దిగా ఫాస్ట్గా చేయాలి. ఇంకా కర్రీస్ అయితే ఏం చేయలేదు, కానీ కొద్దిగా అన్నం ఉంటే పులిహార కలిపి పెట్టాను. ఇద్దండి టమాటా పచ్చడి కప్పులోకి తీసి పెట్టేశాను. అస్సలు కారమే లేదండి, ఎంత బాగుందో. చపాతీలో ఒక సగం తినేశారు, ఒక సగం ఉంటే ఇలాగా బాక్స్లోకి అయితే తీసి పెడుతున్నాను. మనకి కొలతలు సరిగ్గా ఉన్నాయంటే ఏ పచ్చడైనా సరే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. దానికోసం నూనె ఎక్కువ వేస్ట్ చేయాల్సిన పనేం లేదు. చాలామంది టమాటా పచ్చడి ఏదైనా పచ్చడి పెట్టుకునేటప్పుడు ఉన్న కాడికి నూనె వేసేసి బాగా మగ్గబెట్టిస్తారు దాన్ని. నేను అంత నూనె కూడా వేయను, కొద్దిగానే వేస్తా, కానీ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా రోజుల నుంచి గోరింటాకు పెట్టుకుందామంటే అట్టే పోతా ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఈయన బయటకు వెళ్ళినప్పుడు బైపాస్లో గోరింటాకు చెట్లు ఉంటాయి కదా, తెచ్చిమంటే తెచ్చిచ్చేవాడు, పెట్టుకునేదాన్ని అప్పుడు. ఇప్పుడు ఇంట్లోనే గోరింటాకు మొక్క ఉంది, అదే చెట్టు ఉంది, బాగా పెరిగిపోయింది. పండేది కూడా భలే పండుద్ది. కోసి పెట్టుకొని వాటికి మాత్రం బద్ధకమైంది ఇప్పుడు. అంటే ఇంట్లోనే ఉంది కదా, అందుకే బద్ధకం ఎక్కువ. ఏందో సడన్గా మధ్యాహ్నం అన్నం తిన్నామా, అట్లా కూర్చొని ఏమంటే గోరింటాకు పెట్టుకుందామంటే వస్తామని చెప్పి వచ్చాడు, కోసుకొని ఇద్దండి అందరం గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాము. ఆయనకు కూడా కాస్త పెట్టా, ఏమేమో నిద్రపోతుంది చెయ్యిళ్ళలో పెట్టి, చల్లంగా ఆ పిల్లకు కూడా పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే పెట్టించుకోదు అసలు గోరింటాకు, నిద్రపోతుంది, చల్లంగా పెట్టేస్తున్నాను. ఆడపిల్లకాయలు చేతులకి, కాళ్ళకి గోరింటాకు పెట్టుకొని చక్కగా గాజులు, పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు భలే ఇష్టం. నా కూతురు అసలు అలివే కాదు. ఇదండి భలే పండింది కదా. నేనేం వేయలేదండి గోరింటాకులో, వాటర్ వేసేసి ఊరికే తిప్పేశా అంతే. కొన్ని ఆకులు బాగుంటాయి, కొన్ని ఏంటంటే మనం చింతపండు, వక్క ఇవన్నీ వేసుకుంటే కానీ అది అసలు పండదు గోరింటాకు. మా చెట్టుకు అయితే సూపర్గా పండుద్ది. 1 గంట పెట్టుకుంటే చాలు ఎర్రగా వచ్చేస్తాయి చేతులు. అందుకే బద్ధకం నాకు పెట్టుకునేదానికి. ఇంకా పొద్దున పులిహోర కలుపుతా అని చెప్పా కదా, ఇంకా కలపలేదు. ఈయన ఏంటంటే బయట తెచ్చుకుందాంలే కర్రీస్ అన్నాడా, ఇంకా కలపలేదు. ఇంకా అన్నం వండిన అన్నం వేస్ట్ అయిపోద్దని ఇట్లా కొద్దిగా
పులిహోర కలిపేస్తే సాయంత్రానికైనా ఉంటుంది కదా అని కొద్దిగా పులిహోర అయితే కలిపేస్తున్నాను అన్నంతో. తినంగా మిగిలి ఉంటుంది కదా అన్నము, మళ్ళీ అట్టే పెట్టేస్తే సాయంత్రం చల్లనవి ఎవ్వరు తినరండి. అందుకని గోరింటాకు పెట్టేసుకొని ఇంకా ఖాళీగానే ఉన్నా, సరేలే అని చెప్పి పులిహోర కలిపేద్దామని దీన్ని అయితే పులిహోర అయితే కలిపేస్తున్నా. చాలామంది ఏంటంటే తలకి గోరింటాకు పెట్టుకుంటే జుట్టు ఎర్రగా అయిపోతుంది అనుకుంటారు కదా. ఏమైపోదు. చక్కగా గోరింటాకు తెచ్చుకొని ఒక ఉసిరికాయ దాంట్లో వేసేసి, ఉసిరికాయలు కూడా మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని వాడుకోవచ్చు. ఒక కాయ తీసేసి కూలింగ్ తగ్గిన తర్వాత గోరింటాకులో వేసి మిక్సీ పెట్టేసుకోవడం, అది తలకు పెట్టేసుకొని 1 గంట ఉంచుకొని తలస్నానం చేసామంటే జుట్టు కూడా రాలకుండా ఉంటుంది. చాలామంది ఎర్రగా ఇద్ది అనుకుంటారు కానీ ఏం అవ్వదు. అది ఎవరికంటే వైట్ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళకి ఎర్రగా అవుతుంది, మనకేం అవ్వదు. ఇంకా జుట్టు ఊడకుండా ఉంటుంది, బాగుంటుందండి. అసలు రూట్స్ నుండి జుట్టు అయితే బాగా వస్తుందంట. 40+ వాళ్ళకైతే రాదండి, నిజంగా చెప్తున్నాను. డాక్టర్లే చెప్పారు 35 వరకే మనకి హెయిర్ ఊడితే మళ్ళీ వస్తుందంట. ఆ తర్వాత వాళ్ళు మనం ఎంత ఏమేమి ఆయిల్స్ వాడినా ఏం వాడినా హెయిర్ అయితే రాదు. మనం అనుకుంటాం కానీ అవి వాడితే వస్తుంది ఇవి వాడితే వస్తుంది అని. అవన్నీ 30 లోపు అంటే పిల్లలకి ఇప్పుడు కాలేజీ స్కూల్కి పోయే పిల్లలకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంది కదా, వాళ్ళకి వాడుకోవాలా. వాస్తవానికి అయితే మన ఏజ్ వాళ్ళకి అంటే నాకు 38 ఈ ఏజ్ వాళ్ళకి మనకి ఊడినా సరే మళ్ళీ రాదది. అంటే పిల్లలు పుట్టినప్పుడు డెలివరీస్ అప్పుడు ఆపరేషన్లు ఇవైనా సరే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, వేడి వల్ల మెడిసిన్స్ వల్ల ఆ హెయిర్ అనేది రాదు అసలుకి. మనం ఏంటంటే రకరకాలు ట్రై చేస్తాం కానీ అదేం రాదు, డాక్టర్లే చెప్పారు అది. ఇంకా పులిహోర కలిపేసి మధ్యాహ్నం షాప్ కాడి నుంచి వస్తా పనస్తొనలు తెచ్చా. అవి తినేశారు. ఆ విత్తనాలు ఉంటే ఒకరు ఉప్పేసి ఉడకబెడుతున్నా. భలే ఉంటాయండి ఇవైతే. చిన్నప్పుడైతే స్కూల్కి ఉడకపెట్టుకొని కాల్చినవి జామెంట్రీ బాక్స్లో పోసుకొని తీసుకొని పోయి క్లాస్ మధ్యలో ఒలుచుకొని తినేవాళ్ళము. ఇప్పుడేడ అంత ఓపికలో పిల్లల్ని తినమంటే ఎవడు తింటాడు పో అని అంటున్నారు. నేనైతే ఉప్పేసి కొద్దిగా ఉడకబెడుతున్నా. సాయంత్రం టీవీ చూస్తా ఒలిచిపెట్టాను అనుకోండి తినేస్తారు. అసలు ఇట్లాంటి హెల్తీ ఫుడ్ అండి. మనం ఏందో రకరకాలు పెడతాం కానీ ఆ ప్యాకెట్లని ఏంటో పెడతాం కానీ వాటన్నిటికంటే అసలు ఇలాంటివి హెల్తీ ఫుడ్ అంటే. ఒకేసారి రేపు పొద్దునకి ఇద్దండి పెసలు శనగలు కొంచెం బియ్యం నానబోసేసా, అంటే పెసర దోశ పోద్దామని చెప్పి నానబోసా. దోశ సూపర్గా ఉంటుందండి, పల్చగా చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి ఒకసారి.